शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ఓం నమ శివాయ. నారాయణ వాసుదేవ. కార్తీక పురాణము 13వ అధ్యాయము. కన్యాదాన ఫలము. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసములో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించినను సావధానుడై ఆలకింపుము. కార్తీక మాసములో నదీ స్థానము ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణ కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయనమునకు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభవనాలతో తృప్తిపరచినను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుడికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను, ఎంతటి దుష్కృత్యములు చేసి ఉన్నను, ఎంతటి వ్యభిచారము చేసి ఉన్నను ఆ పాపములన్నీ పోవును. ఎన్ని నూతులు తటాకాలు త్రవ్వించినైనను పైన చెప్పినట్టుగా ఒక బ్రాహ్మణ బాలుడికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాము తరించుటయే కాక తన పితృదేవతలకు కూడా తరింపచేసిన వాడవును. ఇందులకు ఒక ఇతిహాసము గలదు, చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము. సువీర చరిత్రము. ద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడను ఒక రాజుండెను. అతనికి రూపవతియును భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడించబడిన వాడయి భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నదీ తీరమందొక పర్ణశాలను నిర్మించుకుని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాభముతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నొందుచు అతి గారాభముతో పెరుగుచుండెను. ఆమె చూచువారులకు కనులు పండగగా ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా ఉండెను. దినములు గలిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను. ఒక దినమున వానప్రస్థుని కుమారుడా బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేడు కడు భేదస్థితిలో ఉన్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతలో రాగి పైసైనను లేకపోవటిచే బాలికపై ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా నదీ తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించి కుబేరుని మెప్పించి ధనపాత్రను సంపాదించెను. రాజు ఆ పాత్రను పుచ్చుకుని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులిద్దరినీ అత్తవారింటికి పంపాను. అటులా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖము అనుభవించుచుండెను. సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా ఉండెను. అటులా కొంతకాలము జరిగిన తరువాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురుచూచుచుండెను. ఒకనొక నాడు సాధు పొంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్థానార్థమై వచ్చుచు దారిలో ఉన్న సువీరుని కలుసుకుని, ఓయి, నీవెవ్వడవు? నీ ముఖవచ్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వాని వలె నున్నావు. నీవి అరణ్యమందు భార్య బిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు, మహానుభావ, నేను వంగదేశము నేలుచుండి సువీరుడను రాజును. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్యా సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేదియునూ లేదు, పుత్రశోకము కంటే గొప్ప దుఃఖమూ లేదు. అటులనే
భార్యా వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్టుడైనందువలన ఈ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని. దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నానని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మములు ఆలోచింపక కన్యను అమ్ముకొంటివి. కన్యా విక్రయము మహాపాతకములో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసీపత్రవనమును నరకము అనుభవింతురు. ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు. అదీను కాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చుకుని పెండ్లి ఆడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమొకటియే కాక అతడు మహానరకమును అనుభవించును. కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణించియే ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ 2వ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నుడనకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయము. అటుల చేసిన ఎడల గంగా స్నానమనరించిన ఫలము, అశ్వమేధయాగము చేసిన ఫలము పొందుటియే కాక మొదటి కన్యను అమ్మి దాని పాపఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా, అందుక రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చు ఫలము ఎక్కువ. తాను బ్రతికియుండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జాడవిడుచుమంటారా? ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు. కానీ ముక్కు మూసుకుని నోరు మూసుకుని బక్కచిక్కి శల్యమై ఉన్న వారిని లోకము గుర్తించున, గౌరవించున. ఇహ సుఖములే గొప్ప సుఖములు. కాన నా 2వ కుమార్తెను కూడా నేనడిగినంత ధనమెవ్వరిత్తురో వారికే ఇచ్చి పెండ్లి చేయుదును, కానీ కన్యాదానమును మాత్రము చేయును అని నిక్కచ్చిగా చెప్పాను. ఆ మాటలు సన్యాసికి ఆశ్చర్యపడి తన దారి తాను వెడలిపోయాను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకుని పోయి యమలోకములు అసిపత్రవనమను నరకభాగమున పడవేసి అనేక విధముల బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తముగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి. అంతటా శృతకీర్తి, నేనెరిగినంత వరకును ఇతరులకు ఉపకారము చేసి దాన ధర్మాలు యజ్ఞయాగాదులు వనరించి ఉన్నాను. నాకు ఈ దుర్గతి ఏల కలిగెను అని మననమునందు అనుకుని నిండు కొలువు తీరియున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటినంతటను సమముగా చూచుచుందివి. నేనెప్పుడూ ఏ పాపము చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తోడ్కుని వచ్చుటకు కారణమేమి సెలవిండని ప్రాధేయపడెను. అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి, శృతకీర్తి, నువ్వు న్యాయమూర్తివి, ధర్మజుడివి. నీ వెంట దురాచారాలను చేసి ఎటువంటి దురాచారము చేసి ఉండలేదు. అయిననేమి నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనమునకు ఆశించి అమ్ముకొనెను. కన్యనమ్ముకునే వారి పూర్వీకులు ఇటు 3 తరముల వారు, అటు 3 తరముల వారును వారెంతటి పుణ్య పురుషులైనను నరకము అనుభవించియే కాక నీచ జన్మను ఎత్తవలసియుండును. నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేనెరుగుదును. కాన నీకొక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునకు మరి ఒక కుమార్తె గలదు. ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచటకు పోయి ఆ కన్యను వేద పండితునకు, శీలవంతుడునగు ఒక విప్రునకు,
కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయుము. అటుల చేసిన ఎడల నీవు, నీ పూర్వీకులు, సువీరుడు, మీ పితృగణములు కూడా స్వర్గలోకమునకే ఎదురు. కార్తీక మాసములో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను, లేక విధి విధానముగా ఆబోతుకు వివాహం అనర్చినను కన్యాదాన ఫలము పొబ్బును. కన్యాదాన ఫలము వచ్చును. కనుక నీవు వెంటనే భూలోకమునికేగి నేను తెలిపినట్లు చేసితివేని ఆ ధర్మ కార్యము వలన నీ పితృగణము తరించును. పోయి రమ్ముని పలికెను. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నదీ తీరమున ఒక పర్ణకుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను, కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో యావత్ విషయాలు వివరించి, కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికిచ్చి అతి వైభవముగా వివాహము చేసెను. అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములో ఉన్న పితృదేవతలను కలుసుకొనెను. కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యాదానము చేయవలయునని దీక్ష పూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యము పొందును. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమునకేగును. ఇది 13వ అధ్యాయము 13వ రోజు పారాయణం సమాప్తము.